హలో ఫ్రెండ్స్, మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఏదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉంటుంది. అలాంటి ప్రత్యేకతలు ఉన్న దేవాలయాలు అన్నిటిలోనూ అత్యంత పురాతనమైన మరియు అత్యంత ప్రాముఖ్యత ఉన్న దేవాలయం ఒడిశాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయం. అయితే ఈ ఆలయ ప్రాముఖ్యతల గురించి తెలుసుకునే దానికంటే ముందు ఈ ఆలయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అదేంటంటే పూరి జగన్నాథ్ రత్న భాండార్. ప్రస్తుతం పూరి జగన్నాథ ఆలయంలో కొన్ని వేల సంవత్సరాల నుండి తెరవకుండా ఉన్నటువంటి కొన్ని గదుల రహస్యమే ఈ పూరి జగన్నాథ్ రత్న భాండార్. అయితే గతంలో వేల కోట్ల సంపద, బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడిన విషయం అందరికీ తెలుసు కదా. ఈ విధంగానే ప్రస్తుతం ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా రత్న భాండాగార్ అనే గదులు వెనుక కొన్ని రహస్య గదులు ఉన్నాయి అని, అందులో ఈ విధంగానే అంతులేని సంపదలు ఉన్నాయి అని అందరి అభిప్రాయం. అయితే బీజేపీ కనుక ఒడిశాలో గెలిస్తే కొన్ని వేల సంవత్సరాల నుండి తెరవకుండా ఉన్న ఈ రత్న భాండాగార్ని మేము తెరిపిస్తాము అంటూ మాట ఇచ్చింది. దానికి ఒడిశా ప్రజలంతా ఈ గదులు ఎలా అయినా తెరిపించాలి అని బీజేపీకి ఓట్లు వేసి గెలిపించారు. ఎందుకంటే ఒడిశాలో ఉండే ప్రతి ఒక్కరికి జగన్నాథ్ స్వామి అంటే అమితమైన ప్రేమ. దానితో ఈ రహస్యాన్ని ఎలా అయినా తెలుసుకోవాలి అని అందరూ నిశ్చయించుకున్నారు. బీజేపీ ఇచ్చిన మాట ప్రకారం తను గెలిచిన తర్వాత అంటే 14/7/2024 ఈ భాండాగార్ గదులలో మొదటి గదిని ఓపెన్ చేయించింది. అయితే ఇప్పుడు అసలు ఈ రత్న భాండాగార్ వెనుక ఎన్ని రహస్య గదులు ఉన్నాయి, అసలు వీటి రహస్యం ఏంటి, అసలు ఎంత సంపద ఉంది, ప్రస్తుతం ఎంత సంపదను ఈ మొదటి గదిలో లెక్కించారు, అసలు వీటిని ఎలా ఓపెన్ చేయిస్తున్నారు, ఎంతోమంది పురోహితుల మాటల ప్రకారం ఇలా ఓపెన్ చేయడం వలన జరగబోయే విపత్తి ఏంటి, అన్నిటి గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. పూరి జగన్నాథ్ రత్న భాండార్ పూరిలో 12వ శతాబ్దంలో రాజా అనంత వర్మ చోళ గంగదేవ్ హయాంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అయితే ఈ ఆలయం యొక్క నార్త్ బేస్మెంట్లో ఈ రత్న భాండార్ కలిగి ఉంది. పురాతన శాసనాల ప్రకారం ఈ ఆలయంలో ఎంతో సంపద ఉంది అని మరియు ఈ ఆలయంలో 4 రకాల రహస్య గదులు ఉన్నాయి అని అర్థమవుతుంది. వీటిలో మొదటిది బాహర్ భాండార్. ఈ భాండార్లో దేవుడికి అలంకరించే ఆభరణాలు, బంగారు వస్తువులు ఉంటాయి. వీటి ద్వారానే ప్రతి సంవత్సరం దేవుడిని అలంకరిస్తారు. ఈ బాహర్ భాండార్ దాటిన తర్వాతే 2వ రహస్య గది ఉంది. ఈ గదిలోనే వెలకట్టలేని సంపద ఉంటుంది అని అందరూ భావిస్తారు. దీనికి అనుగుణంగానే 1978 మే 13న ఈ 2వ గది ఓపెన్ చేశారు. అయితే ఈ 2వ గది ఓపెన్ చేయాలి అంటే 3 తాళాలు కావాల్సి ఉంటుంది. ఈ 3 తాళాలు ఒకేసారి పెట్టి ఓపెన్ చేస్తే మాత్రమే గది ఓపెన్ అవుతుంది, లేదంటే శాశ్వతంగా క్లోజ్ అయిపోతుంది. 1978లో 3 తాళాలను ఉపయోగించి గది తెరిచారు. ఆ సమయంలో ఆ గదిలో ఉన్న నిధిని చూసి అందరూ ఎంతో షాక్ అయిపోయారు. ఎందుకంటే అందులో లెక్కించలేనంత నిధి ఉంది. ఆ మొత్తం నిధి లెక్కింపు ప్రారంభించి నిరంతరం లెక్కిస్తూనే ఉండేవారు. అలా ఏకంగా 70 రోజులు లెక్కించిన తర్వాత ఆ నిధి మొత్తంలో 10% మాత్రమే లెక్కించగలిగారు. అంటే అర్థం చేసుకోండి ఎంత సంపద అందులో ఉంది అనేది. అయితే అలా లెక్కించే సమయంలో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వలన ఈ లెక్కింపును నిలిపివేశారు. కానీ అప్పటి వరకు లెక్కించిన వివరాలు అన్నీ లెక్కించి ఒక చోట భద్రపరిచి ఉంచారు. అయితే ఈ భాండార్ గదుల విషయంలో మరొక అతిపెద్ద మిస్టరీ దాగి ఉంది. అదేంటంటే ఈ ఓపెన్ చేసిన గదిలే కాకుండా 3వ గది కూడా ఉంది కదా. ఆ గదిలో కూడా 2వ గదిలో ఉన్న సంపదకు ఎన్నో రెట్టింపులు ఉంది అని నమ్ముతారు. అయితే ఈ 3వ గదిని 2వ గది ఓపెన్ చేసిన సమయంలో ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా అందరూ విఫలమయ్యారు. ఎందుకంటే ఈ 3వ గది అయిన అతిపెద్ద భాండార్కి కాపలాగా లోకనాథుడైన పరమశివుడు ఉన్నాడు. ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో లోకనాథుడు అనే పేరు మీదుగా శివుడి యొక్క ఆలయం కూడా ఉంటుంది. కానీ ఈ ఆలయాన్ని కేవలం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేస్తారు. అయితే ఇక్కడ ఎంతో మంది జగన్నాథ్ మందిర బ్రాహ్మణులు మరియు గ్రంథాలు చెప్పే దాని ప్రకారం ఈ 3వ గదిని తెరవడం అనేది చాలా ప్రమాదమని తెలుస్తుంది. దాని కారణంగానే బీజేపీ గవర్నమెంట్ ప్రస్తుతానికి కేవలం ఆ 2వ గదిని మాత్రమే తెరవడం జరిగింది. ఎందుకంటే 1978లో ఈ 2వ గదిలో ఉన్న నిధిని పూర్తి స్థాయిలో లెక్కించలేదు. అలాగే ఈ 2వ గదిని 1978 తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారైనా తెరవాలి అని మరియు ఆ గది క్షేమ సమాచారాలు అందరూ తెలుసుకోవాలి అని 1978లో ఒక శాసనం చేసుకున్నారు. కానీ 1978 తర్వాత రాజకీయ ప్రభావాలు మరియు ఆ గుడిలో ఈ 2వ గది తెరవడానికి ఉపయోగించే 3 తాళాలలో ఒక తాళం కనిపించడం లేదు అని ఆ గుడి యాజమాన్యం వాళ్ళు తెలియచేయడం వల్ల 2018లో ఈ గదిని తెరవాలి అని అనుకున్న కొంతమంది ప్రయత్నం విఫలమైంది.
కానీ ఇప్పుడు బీజేపీ ఎలా అయినా సరే మళ్ళీ రెండవ గది తలుపులు మేము తెరుస్తాము అని అన్నమాట ప్రకారం రెండవ గది తలుపులను తెరవడం జరిగింది. 14/7/2024 మధ్యాహ్నం 1:28 అన్ని రకాల మంచి ముహూర్తమైన సమయంలో ఈ గదిని ఓపెన్ చేయించారు. అయితే ఈ గది ఓపెన్ చేయడానికి ఎంతోమంది ఉద్యోగులు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఒకవేళ ఈ గదిలో విషసర్పాలు కాపలా ఉంటే అవి దాడి చేస్తే కాపాడడానికి డాక్టర్స్ మరియు ఇంకా ఎంతోమందిని ముందుగానే సిద్ధం చేసుకుని ఈ రత్న భాండార్ని ఓపెన్ చేయించారు. అయితే ప్రస్తుతం ఈ గదిలో ఉన్న రత్న భాండారాన్ని మొత్తం అంటే ఆ గదిలో ఉన్న నిధి మొత్తాన్ని కొన్ని బాక్సులలో భద్రపరిచి వాటిని లెక్కించడానికి బయటకు తీసుకువస్తున్నారు. అయితే 1978లో మాత్రమే ఈ గదిని ఓపెన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అంటే 46 సంవత్సరాల తర్వాత ఆ గది యొక్క డూప్లికేట్ కీని తయారు చేయించి ఆ గదిని ఓపెన్ చేయించారు. అలాగే ఈ మొత్తం రత్న భాండార్లో ఉన్న నిధిని ఎన్ని రోజుల సమయం పట్టినా సరే లెక్కింపు పూర్తి చేస్తారట. అలా లెక్కించిన మొత్తం వివరాలను డిజిటల్గా పొందుపరుస్తారట. ఎందుకంటే రేపటి రోజున ఈ రత్న భాండార్ విషయంలో ఎలాంటి వివాదాలు రాకూడదు అని ఈ విధంగా పొందుపరుస్తున్నారు. ఈ జగన్నాథ ఆలయం అంటేనే ఒక అద్భుతం, ఎన్నో రహస్యాలు వింతలతో కూడి ఉన్న ఆలయం. అయితే ఇలాంటి ఆలయంలోనికి ఇంత నిధులు ఎలా వచ్చాయి? ఇన్ని రహస్య గదులు ఎవరు ఏర్పరిచారు? అన్ని వేల కోట్ల సంపదను ఎవరు ఎప్పుడు ఈ గదిలో నిల్వ ఉంచారు? అంటే అప్పటి కాలంలో ఎంతో మంది రాజులు ఉండేవారు. వారు వారి ప్రజల గురించి వేరే రాజ్యాలపైన దండయాత్ర చేసి ఎన్నో సంపదలు కూడబెట్టేవారు. అలా కూడబెట్టిన సంపదలో కొద్ది భాగాన్ని దేవుడికి సమర్పించి ఆ సమయంలోనే ఆ గుడులలో రహస్య గదులను వీరి స్వార్థం కోసం ఏర్పాటు చేయించి వీరి సంపదను మొత్తం వేరే రాజులకు దొరకకుండా ఎంతో రహస్యంగా భద్రపరిచేవారు. అలా భద్రపరిచిన ఒకవేళ ఎవరైనా ఆక్రమించి ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే తెరవకుండా శాశ్వతంగా నాశనం అయ్యే విధంగా మరియు ఆ రహస్య గదులకు కాపలాగా విష సర్పాలను ఉంచుతూ నాగబంధనం లాంటి ప్రమాదకరమైన ద్వారాలను ఏర్పాటు చేశారు. ఇలా నాగబంధనం ఏర్పాటు చేస్తే ఆ గదులను కేవలం ఎవరైతే ఏర్పాటు చేశారో వారే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మరియు అది ఓపెన్ చేయడానికి ఎలాంటి తాళాలు ఉండవు, కేవలం మంత్రాల ద్వారా మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగానే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధనం ద్వారా ఏర్పాటు చేసిన గదిని ఇప్పటికీ ఓపెన్ చేయలేకపోయారు మరియు ఓపెన్ చేసే ప్రయత్నం ఎవ్వరూ చేయడం లేదు. ఈ విధంగానే పూరి జగన్నాథ ఆలయ శాసనం ప్రకారం అప్పటిలో ఉండే గజపతి కపిలేంద్ర దేవుడు అనే ఒక రాజు ఎన్నో రాజ్యాలను ఆక్రమించి ఎంతో అంతులేని నిధులను కూడబెట్టాడు. ఆ నిధి మొత్తాన్ని పూరి జగన్నాథ ఆలయం క్రింద రహస్య గదులలో ఎవరి కంటా పడకుండా దాచిపెట్టాడు. మరియు అప్పటిలోనే ఎంతో టెక్నాలజీ వాడి 3 తాళాలతో ఆ గదులను బంధించాడు. అలా ఆనాడు ఆ రాజు దాచిన సంపదే ఈనాడు జగన్నాథ ఆలయ రత్న భాండార్. ఇప్పుడు తెరిచిన రెండవ గది తరువాత మిగిలిన 2 గదులను కూడా తెరిచే ఆలోచన తప్పకుండా చేస్తారు. కానీ ఆ 2 గదులను తెరవడం అనేది మామూలు విషయం కాదు. మరి చూడాలి ఆ గదులను ఎప్పటికి ఓపెన్ చేస్తారు అనేది. ఇంకా ఈ జగన్నాథ ఆలయ రహస్యాలు అద్భుతాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఆ వీడియో లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐకాన్లో కూడా ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.